ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్బీఐ ఏటీఎంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రాజుపేట ఎస్బీఐ ఏటీఎం నుంచి కరెన్సీ నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఖాతాదారులు ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేశారు. అయితే ఏటీఎం నుంచి 1000 విత్డ్రా చేస్తే 2000 విత్డ్రా చేస్తే 4000 వస్తోందని ఈ విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు ఏటీఎంను మూసివేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎస్బీఐ ఏటీఎం లో సాంకేతిక సమస్య కారణంగా తలెత్తిన ఇబ్బందులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏటీఎం కార్డులో ఏటీఎం మిషన్ లో కార్డు పెట్టి డబ్బులు తీసుకుంటే మనం ఎంతైతే నోట్ చేస్తామో అంతే వస్తూ ఉంటుంది. లేకపోతే సాంకేతిక సమస్యలో ఒకసారి డబ్బులు బట్వాడం నిలిచిపోతూ ఉంటుంది. కానీ వినూత్నంగా మనం 1000 రూపాయలు అక్కడ పిన్ చేస్తే 2000 రావడం, 2000 చేస్తే 4000 రావడం వంటి సమస్య స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే ఏ అకౌంట్ నుంచి వస్తున్నాయి లేకపోతే బ్యాంకులో నుంచి డబ్బులు అలా వచ్చేస్తున్నాయని అంశాలపై కూడా సాంకేతికంగా ఇది ఎలా జరిగిందని అంశాలపై కూడా బ్యాంకు అధికారులు ఆరాధిస్తా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ ఏటీఎం సెంటర్ పూర్తిగా క్లోజ్ చేశారు. అయితే అప్పటికే కొంతమంది డబ్బులు విత్డ్రా చేస్తున్నట్టు కూడా గుర్తించారు. మొత్తం దీనిపై ఎవరెవరైతే ఈ మధ్యలో ఈ డబ్బులు ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేసుకున్నారో వారందరూ వివరాలు కూడా సేకరించి బ్యాంకు పిలిపిస్తా ఉన్నారు. అయితే ఎక్కడా కూడా ఎప్పుడు ఈ విధంగా జరగలేదని కూడా ఎస్బీఐ అధికారులు చెప్తున్నప్పుడు కూడా అసలు ఈ లోపం ఏ విధంగా తలెత్తింది, ఎందుకంటే ఎక్కడా కూడా నోట్ చేసిన దానికి డబల్ రావడం అనేది ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు చూడలేదని కూడా ప్రజలు కూడా విసిపోతా ఉన్నారు. అయితే ఈ మిషన్ లో సంబంధించి ఉద్దేశపూర్వకంగా ఏమైనా లోడ్ చేసినప్పుడు ఏమన్నా పెట్టారా లేకపోతే అనుకోకుండా జరిగిన అంశాలతో కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన అయితే స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అవన్నీ అప్రమత్తం అవడంతో కేవలం కొంత మొత్తంలో అంటే దాదాపు 10,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఆ డబ్బులు డ్రా చేసినట్టు కూడా గుర్తించారు. ఆ డబ్బులు డ్రా చేసి కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ మొత్తం పూర్తిగా సరి చేసిన తర్వాత మళ్ళీ ఐటీఎం మిషన్ సంబంధించి కూడా నిర్వాహకులు కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ మొత్తానికి సంబంధించి సరి చేసిన తర్వాత మళ్ళీ ఏటీఎం పూర్తిగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని, అది దీనికి జరగడంపై మాత్రం అందరూ ఇష్టపోతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. దీనికి ఓవైపు దర్యాప్తు పరంగా కూడా మరోవైపు శాఖాపరమైన దర్యాప్తు, మరోవైపు పోలీసు పరంగా కూడా విచారణ చేసి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్పీ అధికారులు చెప్తున్నారు.